కరీంనగర్ జిల్లాలో మరీ ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు పంటలు గొప్పగా పండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సీడు వడ్లు పండిస్తారు. సన్నవడ్లకు ఇక్కడ నెలవు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి సన్నవడ్లే వేయమని చెప్తే బ్రహ్మాండంగా సన్నవడ్లు వేసారు. ఒకటే ఒక బాధాకరమైన అంశం ఏంటంటే అకాల వర్షాలు. ఆ వర్షాలు కూడా చరిత్రలో కనీ విని ఎరగని వర్షాల వల్ల కొంత నేలవాలి, రంగు మారడం, అక్కడక్కడ నల్ల గింజలు రావడం వల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న FCI ఉమ్మడి లేక పొగబెట్టినట్టుగా బియ్యం తీసుకోవడంలో కొంత అలసత్వం, వేధించడం అనేది జరుగుతూ ఉంది. దాని మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మాట్లాడి FCI అధికారులతో మాట్లాడి ఇక్కడున్న పరిస్థితి వివరించి అట్లాంటి సమస్య లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది, సన్నవడ్లకి దొడ్డువడ్లకి ధరలో తేడా ఉండాలి. యాక్చువల్గా సన్నవడ్లు గ్రేడ్ Bగా ఇంతకుముందు గుర్తించేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్విన్స్ చేసి కొట్లాడి సన్నవడ్లను గ్రేడ్ Aగా గుర్తింపచేయడం జరిగింది. గ్రేడ్ A వడ్ల ధర 1880 రూపాయలు. కానీ రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి సన్నవడ్లకి ఏమైనా కొంచెం 150 ఇద్దామంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం ఏదైతే ఉందో, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం MSP కంటే కూడా ఒక సింగిల్ పైసా ఎక్కువ ఇచ్చిన రైతులకు మేము మీ రాష్ట్రం నుంచి వెళ్ళి బియ్యం కొనమనేటువంటి ఒక ఆంక్ష అయితే ఉందో, దానివల్ల మనం సకాలంలో ఇవాళ సన్నవడ్లు పండించిన రైతాంగానికి మనం ఏమి హామీ ఇవ్వలేకపోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మొట్టమొదటి సంవత్సరం కాబట్టి, ఇది బిగినైన సంవత్సరం కాబట్టి తప్పకుండా ఈ సమస్యను ఎట్లా అధిగమించాలి, మా రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. నేను IKP మహిళా సంఘాలకి, బ్యాంకు పాలక మండలికి ఇక్కడ సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నాం. రైతులని వారం రోజుల పాటు కళ్ళల్లో ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి. గన్నీ బస్తాల షార్టేజ్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కానీ, హమాలీ ఇబ్బంది కానీ లేకుండా, ఇవాళ ఎండలు మంచి కొడతా ఉన్నాయి కాబట్టి మాయిశ్చర్ కూడా లేకుండా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మొత్తం అధికార యంత్రాంగంతో పాటుగా రాజకీయ వ్యవస్థ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా వడ్లను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం ఈ 1 మంత్ కాలంలో కొనసాగుతుంది. నేను కూడా ఎప్పటికప్పుడు మిల్లర్లతో మాట్లాడుతూ ఉన్నాం, అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఈ నెల రోజుల పాటు మా మొత్తం యంత్రాంగం రైతుల చివరి గింజ వరకు కొనే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం.